సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కృష్ణా రివర్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పులతో కొడతారని తెలిపారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ కేసీఆర్ పై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచి పడి ప్రాజెక్టులను అప్పగించారన్న ఆయన కేసీఆర్ మాట్లాడాక ముందే కాంగ్రెస్ నేతలు లిక్కి పడుతున్నారని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తామే నిలదీస్తామని, ఎవరు ద్రోహులో తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకేం మాట్లాడలేదు, దానిపైన బయటికి రాలేదు. ఏవేవో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామనే విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతోనే ప్రాజెక్టులు మన చేదరించుకోకుండా కాపాడగలిగింది. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల ఒత్తిళ్ళు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో ఉంచింది. దాంతో మన చుక్క నీటిని కూడా మన వాటాను మనం వాడుకోగలిగినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో, మరొకవైపు నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకునే సకాలంలో పంటలు పెంచుకున్నాం. విద్యుత్ ఉత్పత్తి, అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నాం. మంచిలకు కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోలేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితోని శాశ్వతంగా మన హక్కులను తెచ్చుకొని తెలంగాణ తీరని ద్రోహానికి